అందరికీ నమస్కారం అండి. ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ నుంచి చాలా మాట్లాడాలని నేను ఏదో ప్రిపేర్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చి నవ్వి 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 అన్నీ మర్చిపోయాను నేను. ఎందుకంటే ఇక్కడ మొత్తం నేను ఒకరి గురించే మాట్లాడాలనుకున్నాను. ఒక్క నిహారిక గారి గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఒక 2 మినిట్స్. ఏం కాదు అంటే నన్ను మొన్న ఈ మధ్యన ఒకరు అడిగారు అనమాట, అమ్మాయి ఇంత ప్రొడక్షన్స్ సినిమా హ్యాండిల్ చేయగలదా అని. నేను పెద్ద ఆయన ఏం అనలేక, ఆవిడే చేయగలదండి అని ఒక మాట చెప్పొస్తా. ఇంకా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్, ఏంటి ఇంత పెద్ద సినిమాలు చేసేస్తుంది ఈ అమ్మాయి, ఏంటి ఏంటి అంటే ఆ అమ్మాయే ధైర్యం. ఆ అమ్మాయే ధైర్యం. అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే, సార్ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ సినిమా పెట్టని కొత్త సినిమా కొత్త కుర్రోళ్ళతో అంటే దగ్గర 7 కోట్లు 9 కోట్లు పెట్టింది కమిటీ కుర్రోళ్ళు. ఇంతకంటే ధైర్యమైన అమ్మాయి ఉంటుందా? అంటే సినిమా అంటే 1 కోటి రూపాయలనే చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు వచ్చిన కంచిరిపాలెం చేయాలి, పెళ్లి చూపులు చేయాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమా కావాలని చేయడానికి అంత ధైర్యాన్ని ఇచ్చిన నిహారిక కంటే ఇంకేమన్నా పెద్ద ధైర్యం ఇంకొకటి ఉంటుందా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఆవిడ నిజంగానే మెగా హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఆవిడ కాల్ చేసి సినిమా చేస్తానన్నా, లేకపోతే ఇంకొక డైరెక్టర్ వచ్చి చెప్తానన్నా, కానీ ఎవరు లేరు. మళ్ళీ ఏం చెప్పిందంటే, మా హీరో ఉన్నాడు కదా సార్ సంగీ శోభనం అంది. సంగీ శోభన్ చెప్పింది, ఈ బడ్జెట్ చెప్పి నాకు గుండె నొప్పి వచ్చింది ఫస్ట్. ఏంటి ధైర్యం? అప్పుడు నేను అనుకున్నా, నాకే 9 కోట్లు పెట్టింది, సంగీ శోభన్ ఈజీగా థియేటర్కి లాక్కొచ్చేస్తాడు జనాల్ని, అలాంటి అబ్బాయికి ఎంతైనా పెట్టచ్చని. ఈరోజు నేను ఫస్ట్ డే నుంచి చూస్తున్నా, నేను అక్కడెక్కడ గేట్ దగ్గరే తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఆ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటాను ఎప్పుడు. ఆ సినిమా అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నాను నేను. అక్కడే తిన్నాను, అక్కడ మొత్తం అంతా అక్కడే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంగీత్ శ్రీను వీళ్ళిద్దరూ ప్రమోషన్స్ చేస్తున్నారు, అది ఓకే. నిహారిక గారు పొద్దున్న ఇంకొక షోలో కనబడతారు నాకు, మధ్యాహ్నంకి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రమోషన్ అంటున్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పటికి ఆటో షోలో ఉంటున్నారు, ఈవినింగ్ నైట్ 2 o'clock 3 o'clock ఆవిడ నిద్ర వస్తుందని వీడియో పెడుతున్నారు. అసలు ఎలా మేడం అది? నిజం చెప్పాలంటే నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ప్రతి అమ్మాయికి, బయటున్న ఈ వీడియో చూసిన ప్రతి అమ్మాయికి ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైనా అంటే డెఫినెట్లీ మీరు నిహారిక గారిని తీసుకోండి, 100%. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నేను చాలామంది ప్రొడక్షన్స్కి నేరేషన్ చేసా, లేకపోతే ఇంకోటి చేసా, ఎవ్వరూ ధైర్యం చేయలే. ఒకే ఒక అమ్మాయి ధైర్యం చేసింది. ఆ అమ్మాయి ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే నన్ను ఈరోజు సంక్రాంతి బోర్లో నిలబెట్టింది నన్ను. 1 year అయింది నాకు సినిమా ఇంకా దొరకట్లా, నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నా, ఏదేదో కథలు చెప్తున్నా. ఓ రోజున 1 year యానివర్సరీ, ఎక్కడెక్కడికి ఎందుకు తిరుగుతావు, నువ్వు రా ఫస్ట్ నా దగ్గరికి అని తిడుతూ, నువ్వు రా ఫస్ట్, నీ కథలు అర్థం కావాలంటే ముందు అదో పిచ్చి పిచ్చిగా చెప్తావు. సారీ. సో ఈరోజు ఇక్కడికి రావడానికి, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి, ఆ ప్రమోషన్స్, సంగీత్, శ్రీను, నయన్ సారిక ప్రొడక్షన్ ఎంత 100%లో 50% అయితే నిహారిక ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. మీరు వల్లే ఈ రోజున ఎంతోమంది కొత్త డైరెక్టర్లు అందరూ నాతో మాట్లాడుతున్నారు, నాకెందుకో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి ఒక ఛాన్స్ ఇస్తే నేరేషన్ చేయొచ్చా అని. రమేష్ గారు, మీకు ఎప్పటి నుంచి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి, డెఫినెట్లీ కంపల్సరీ చెప్తున్నాను, నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ ఏ ప్లేస్ ఫర్ న్యూ కమర్స్, ఇట్స్ ఏ ప్లేస్ ఫర్ న్యూ ఆర్టిస్ట్, న్యూ డైరెక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. ఆవిడ నమ్మిన తర్వాత ఇంకెవరు పెద్దవాళ్ళు అవసరంలా. ఎందుకంటే మా అనుదీప్ని మళ్ళీ సెకండ్ సినిమా పెట్టింది, మా అన్వర్ని మళ్ళీ సెకండ్ సినిమాకి పెట్టింది, మా రాజు గారిని పెట్టింది, మా విజయ్ మాస్టర్, మా టెక్నికల్ టీం, మా కో డైరెక్టర్, మా విష్ణు, అందరినీ మా వాళ్ళే వాడింది. ఇప్పుడు కూడా మాకు మా వాళ్ళని ఇచ్చింది. ఎక్కడ కూడా ఆవిడకి పెద్ద పెద్ద పేర్లు అవసరం లేదు. ఆవిడకి కావాల్సింది మంచి పని మాత్రం చేసే టెక్నీషియన్స్. డెఫినెట్లీ ఈ సినిమా చూడడానికి 99% మీరే కారణం. మీ వల్లే ఈ సినిమా ఇంకా ఆడుతుందనే నమ్మకం మాకు వచ్చింది. నిహారిక అంటే నమ్మకం, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే డెఫినెట్లీ 100% గుండెల మీద చేపెట్టేసుకోండి. ఈ సినిమా నవ్వించి చంపైపోతుంది అనమాట. రాకాస ఆ పేరు చెప్పగానే హర్రర్ సినిమా అని నేను ముందు భయపడ్డా, అమ్మో హర్రర్ సినిమా అని మనకు భయం. ఎప్పుడైతే నేను ఫస్ట్ టీజర్లో సంగీత్ గారిని అలా మా సీనుని చూసామో వెంటనే అర్థమైపోయింది, ఓకే ఇది మన సినిమా, మళ్ళీ వెళ్ళి అక్కడ కడుపు నవ్వుకోవచ్చు అని చెప్పి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
ఫర్ ఎంటైర్ టీమ్. రాజుగారు మీ వర్క్ మాకు తెలుసు, మీ డిసిప్లిన్ తెలుసు, ఈరోజు మీ ఫ్రేమ్స్లో నాకు తెలుస్తుంది మళ్ళీ మీరు ఎంత కష్టపడ్డారో. అందీప్, నీ గురించి నేను మళ్ళీ 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 చెప్పి నీకే దృష్టి తగులుతుంది. యువర్ ఏ ట్రూ ఛాంపియన్. రేపు అనే రోజున యువర్ ఏ వెరీ బిగ్ థింగ్. అది 100% నేను చెప్పగలను. ఐ నో యూ. అందరికంటే నీ గురించి నాకు బాగా తెలుసు మీ గురించి. అండ్ అన్వర్ అలీ, మీరు కొరియోగ్రాఫరు ఎడిటరు మాకు తెలియదు అన్నారు మేడం. నిజంగా నేను కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చారండి. కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చి ఎడిటర్ అయిపోయారు. అన్వర్, మీరు మార్నింగ్ టు నైట్ ఎన్ని నైట్స్ ఇక్కడ పడుకోకుండా కష్టపడి సినిమాని చేశారో, ఇష్టపడి మీరు సినిమా చూసారో నేను కళ్ళారో చూసా. డెఫినెట్లీ ఇట్స్ ఎ వర్తి అటెంప్ట్ని మీరు ఇంకా నాకు కొంచెం చెప్పడం రాదు. అంటే అన్వర్ గారే ఆల్మోస్ట్ ఆఫీస్కి తాళం వేసి వెళ్తారు అని విన్నాను నేను. వెళ్ళరండి, అక్కడే పడుకుని మార్నింగ్ బ్రష్ చేసి అక్కడే అన్ని. అండ్ ఇంకా బిగ్గెస్ట్ అసెట్ మా విజయ్ మాస్టర్ గైడెన్స్ ఎంత బాగుంటుందంటే ఇంకా గుండెల మీద చేసుకోవచ్చు ఆయన వచ్చారంటే సెట్కి. థ్యాంక్ యూ మాస్టర్. మా సినిమాకి మళ్ళీ మీరే ఈ సపోర్ట్ ఇవ్వడం. ఆంజనేయులు సార్, అట్ ద సేమ్ టైం విష్ణు, మీ ఇద్దరి ఆర్ట్ వర్క్ ఇంకా క్లియర్గా కనబడుతుంది. మురళీ సార్, లుకింగ్ ఫార్వర్డ్ సార్. మీ ప్రతి విజువల్ గురించి రమేష్ సార్ నాకు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకెక్కువసేపు మాట్లాడను. మహేష్, నేను మీ సినిమాని నేను చూసాను, నేను ఆల్రెడీ టీజర్ని. ఐఎమ్ యాక్చువల్లీ వీగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఈ సినిమాకి మా మానసా గారికి మీరు ఎంత బ్యాకప్ ఇచ్చారు, మానసా గారిని ఎంత బాగా సపోర్ట్ చేశారు అనేది అందరూ చెప్తూ ఉంటారు. అండ్ ఐ సా ఇట్ నా కళ్ళెదురుగా. కంగ్రాచులేషన్స్ టు యూ. ఫస్ట్ సినిమా, ఫస్ట్ అటెంప్ట్. మీ పేరు మీకు పడింది అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రఘు, ఎవ్రీవన్, యువర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, అందీప్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్గా మా రమేష్ గారు డేట్ ఇచ్చారు అంటే కంగారు పడతాను. నాకు డేట్ ఇచ్చారండి, ఒక డేట్ పెట్టారు ఇక్కడ. ఆ డేట్ని గుర్తుపెట్టుకుంటేనే ముందు నిద్ర పడట్లేదు నాకు. అండ్ ఫైనల్లీ మీకు కంగ్రాచులేషన్స్. ఇట్స్ డెఫినెట్లీ లాంగ్ జర్నీ. మీతో పింకిల్ ఫిల్మ్ పిక్చర్స్ ఉంటుందని నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది మా ప్రొడక్షన్ హౌస్. డెఫినెట్లీ అందరికీ, చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏప్రిల్ 3న ముందు ఈ బరిలోకి దిగుతున్నాం, రాకాస బరిలోకి. ఈ రాకాస సినిమా ఎలా ఉండబోతుందంటే చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి, ఇది చిన్నపిల్లల సినిమా. లాస్ట్లో సంగీత్ మీరు ఒకటి చెప్పారు కదా, స్పైడర్ మ్యాన్. చిన్నప్పుడు అలాగే మేము ఏదన్నా చిన్నది ఏదైనా వస్తే నేను కూడా చిన్న రాయి ఏదైనా దొరుకుతుందేమో చూసేవాడిని. ఎస్పీడీ పవర్ రేంజర్స్లో పవర్ రేంజర్ అయిపోదాం అనుకుని. నాకు తెలిసి ఎంతమంది అనుకుంటారు నాకు తెలియదు, కానీ మీరు చూసిన తర్వాత ఎంత కనెక్ట్ అయినంటే మీరు ఇదివరకు రవితేజ గారిని వాళ్ళని ఓన్ చేసుకునేవారు. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు మీకు ఆ స్కోప్ ఎక్కువ కనపడుతుంది నాకు. ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ స్పెషల్ ప్లేస్. అంత మంచి కామెడీ టైమింగ్ ఉంది. కామెడీ టైమింగ్ రావడం అనేది చాలా 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 రేర్ థింగ్. డెఫినెట్లీ మీకు అది ఈజీగా అలా ఇచ్చేస్తున్నారు. మీ అన్న సంతోష్ లాగే నాకు సంతోష్ గారు అంటే చాలా ఇష్టం. మీ అన్న సంతోష్ లాగే డెఫినెట్లీ యూర్ బి వెరీ ఫైనెస్ట్ అండ్ వెస్టైల్ యాక్టర్. కంగ్రాచులేషన్స్ టు యూ అడ్వాన్స్గా. అండ్ నయన్ గారు, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా కనబడుతున్నారు సాంగ్లో, చాలా బాగా. అయ్యా ఏమైందా కనబడుతున్నారు. అండ్ ఐ సా ఇట్. రాజా, కమిటీ కుర్రల్లో చేసావు. అగైన్ యూఆర్ డూయింగ్ పింకిల్ ఫిల్మ్ పిక్చర్స్లో ఇంకొక మంచి క్యారెక్టర్. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. మీతో ఇంకా చూద్దామని, ఇంకా సినిమాలు చేస్తారని అనుకుంటున్నాను. సీనన్న భుజాల మీద వేసేసుకున్నారు మీ సినిమాని. అసలు మార్నింగ్ టు ఈవినింగ్ మా నిహారిక గారితో పాటు పరిగెట్టారు, మా సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఇంతకుమించి ఎక్కువ మాట్లాడితే నిహారిక గారు దిగు అనకముందే చీఫ్ గెస్ట్గా వచ్చాను కాబట్టి, చీఫ్ గెస్ట్గా కాకుండా ముందు వెళ్ళిపోవాలనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ యదువంశీ. అండ్ సంక్రాంతి బరిలో కలుద్దాం, కంపల్సరీ కలుద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.